ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ప్రార్థన ఆలకించి ప్రార్థనకు జవాబు మళ్ళీ వేడుకొచ్చున్నాం. దాని ద్వారా సమస్త మహిమ ప్రభావం పొందండి. ఉదయకాలంలో ఈ వాక్య ధ్యానం బట్టి మా జీవితాల్లో నేను బలపరచబడడానికి సహాయం చేయబడి యేసు ప్రభు నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. సంతోషం. మరి దేవుని వాక్యాన్ని గతంలో యోహాను రాసిన 3వ పత్రిక మనం ధ్యానం చేసాం. అందులో యోహాను గురించి మనం తెలుసుకున్నాం. అయితే దినాన గాయకు గురించి మనం తెలుసుకుందాం. యోహాను రాసిన 3వ పత్రిక గాయకు గురించి. యోహాను ఈ పత్రిక రాసినప్పుడు గాయకు గురించి ఏమని చెప్తాడంటే, ప్రియుడైన గాయకు శుభమని చెప్పి రాయినది అని అంటాడు. అలాగే గాయకు గురించి ప్రస్తావించే కొన్ని సందర్భాలు ఈ యొక్క పత్రికలో యోహాను ప్రియుడైన గాయకు గురించి అనే మాట చెప్తాడు. లేకపోతే ప్రియుడా అనే పదాన్ని కూడా ఉపయోగిస్తూ ఉంటాడు. ప్రియుడా అని లేకపోతే ప్రియమైన కుమారుడు అనే మాటలను బట్టి మనం అర్థం చేసుకోవలసిన విషయం ఏంటంటే, మొదటి వచనంలో ప్రియుడైన గాయకు అంటాడు. అలాగే రెండవది వచనంలో కూడా ప్రియుడా అనే మాటని ఉపయోగిస్తాడు. అలాగే 5వ వచనంలో కూడా ప్రియుడా అనే మాటను ఉపయోగిస్తాడు. అలాగే అదే విధంగా మనం చూడగలిగితే 11వ వచనంలో కూడా ప్రియుడా అనే మాటని ఉపయోగిస్తాడు. ప్రియుడా అనే గాయకును బట్టి యోహాను మాట్లాడుతున్నాడంటే, గాయకుని సంబోధించేటప్పుడు మొదట ప్రియుడు అనే మాటని ఉపయోగించాడు అంటే, యోహానుకి గాయకు చాలా సన్నిహితంగా ఉన్నవాడని అర్థమవుతుంది. చాలా సన్నిహితం. ఇది మనం అర్థం చేసుకోవాలి. చాలా దగ్గరగా ఉన్నవాడు. దేవునికి మన జీవితంలో ఎప్పుడు కూడా దగ్గరగా ఉండాలి, దూరంగా ఉండకూడదు. దేవునికి తో మన సహవాసము చాలా సన్నిహితంగా ఉండాలి. అది మన జీవితంలో సహవాసం ఎప్పుడు క్షీణించకూడదు. దేవునితో మనం చేసే సహవాసం ఎప్పుడు వర్ధిల్లాలి. ఇది మనం గుర్తించాలి. ప్రతి ఒక్కరు కూడా గుర్తించాల్సిన విషయం. దేవునితో మనం చేసే సహవాసం ఎలా ఉంది? ఏ విధంగా ఉంటుంది? అనుదినం మన సహవాసం దేవునితో వర్ధిల్లుతుందా? క్షీణిస్తుందా? వర్ధిల్లుచున్నది. ఇప్పుడు మన జీవితంలో గుర్తించాల్సిన విషయం ఏంటంటే, ప్రియుడా అని గాయకు గురించి యోహాను మాట్లాడటం బట్టి గాయకుకి చాలా సన్నిహితుడిగా, యోహానుకు చాలా సన్నిహితుడిగా గాయకు ఉన్నాడు. అందుకనే తరచుగా తన గురించి ఈ పత్రిక రాసే చాలా చిన్న పత్రిక ఇది. ఈ చిన్న పత్రికలో 4 సార్లు ఆ విధంగా ప్రియుడా అనే మాటను ఉపయోగించారు. దాదాపు 14 వచనాల్లో 4 వచనాల్లో ప్రియుడా అని ఉపయోగించాడు గాయకు. అంటే
ఒక పదాన్ని ఎక్కువ సార్లు ఉపయోగించాడు అని మనం చూడగలిగితే రచయిత ఎవరు రాసిన దానికి ఒక ప్రత్యేకత ఉంది. దానికి ఒక ప్రాముఖ్యత ఉంది. గాయకు గురించి ఈ చిన్న పత్రికలో క్రీడ అని ఉపయోగించే సందర్భాలు మనం చూడగలిగితే చాలా సన్నిహితుడిగా, చాలా సన్నిహితుడిగా ఎవరున్నారు చెప్పండి? గాయకు ఇప్పుడు యోహాను ఉన్నాడు. మన జీవితంలో ఎవరితో ఈరోజు సన్నిహితంగా ఉన్నాం? ఎవరితో మనం చేసే సహవాసం వర్ధిల్లాలి. దేవునితో మనం చేసే సహవాసం దినదినము వర్ధిల్లాలి. దేవునికి రోజు రోజు మనం సన్నిహితం అవ్వాలి. దేవునితో మనకు ఏర్పడే ఆ బంధము విడదీయరానిదై ఉండాలి. పరిస్థితులు, పాపం, లోకం, వ్యక్తులు ఎవ్వరు కూడా దేవునితో మనకున్న సహవాసాన్ని విడదీయరానంతగా బలపరుచుకోవాలి. ఈరోజు మన సహవాసం దేవునితో ఎంత వర్ధిల్లుతుంది? క్షీణిస్తుందా? ప్రార్థన చేసేవారు రోజు ఈరోజు మీ సహవాసం ఎలా ఉంది? రోజు ప్రార్థన చేస్తున్నారా క్రమంగా? వాక్యాన్ని ప్రతిరోజు చదువుకునేవారు. మరి ఈ దినాన మీరు ప్రతిరోజు వాక్యాన్ని చదువుతున్నారా? క్రమంగా దేవుని ఆరాధనకి ఆరాధనలకు వెళ్తున్నారా? లేకపోతే ఖాళీ ప్రారంభముగా పాల్గొనేవారు ఇప్పుడు క్రమంగా పాల్గొంటున్నారా? లేకపోతే అప్పుడప్పుడు మీరు వచ్చేవారుగానే ఉండిపోతున్నారు? ఒకసారి ఆలోచించండి. మన సహవాసం దేవునితో క్షీణించిపోకూడదు. వర్ధిల్లాలి. వర్ధిల్లాలి. దేవునికి మనం దూరం అవుతే మనం ఏం అభివృద్ధి చెందుతాం? ఏం విస్తరిస్తాం? ఏం పని చేయగలం చెప్పండి? ఏమి చేయరు. మీరు దేవునికి ఎంత దగ్గరైతే మీ జీవితాలు అంత వర్ధిల్లుతాయి. అందుకనే గాయకు ఎలాగైతే వర్ధిల్లాడో మీరు కూడా ఆ విధంగా దేవునితో మీరు చేసే సహవాసం వర్ధిల్లాలి. ఇక్కడ మనం చూద్దాం. సన్నిహితాన్ని మొదట సూచించింది. రెండవదిగా ఏమంటున్నాడో చూడండి. రెండో వచనంలో నీ ప్రియుడా ఆత్మ ఆ! చదవండి. ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. చూడండి, ఆత్మ వర్ధిల్లుచు ఉండటం అంటే ఏమిటి? ఆత్మ వర్ధిల్లుచు ఉండటం అంటే ఏమిటి? అంటే పౌలు గారు కొన్ని ప్రార్థన అంశాలు చూడాలి. ఆత్మలో వర్ధిల్లటం అనంటే. ఆయన చేసే ప్రార్థన మనకి చాలా గొప్ప మాదిరి మనకి చూపిస్తుంది. చూద్దాము. మన జీవితంలో ఆత్మలో వర్ధిల్లటం అనేది ఏమిటో మనం అర్థం చేసుకోగలిగితే, ఖచ్చితంగా దానికోసం మనము ప్రార్థన చేస్తాం. ఖచ్చితంగా వాటి కొరకు దేవుణ్ణి వేడుకునే వారిగా మనం ఉంటాము. దేవుణ్ణి ఈ విషయమై ప్రార్థన చేసేటప్పుడు దేవుడు ఖచ్చితంగా ప్రార్థనలు ఆలకిస్తాడు. ప్రార్థనలకు కూడా జవాబిస్తాడు. కానీ ఎంతసేపు కూడా మనము శరీర సంబంధమైన వాటి కోసమే దేవుని ప్రార్థించే వారిగా ఉండి, ఆత్మ సంబంధమైన వాటి గురించి ప్రార్థించలేని వారిగా ఉండిపోతే, మన జీవితంలో ఎలాగా ఆత్మ సంబంధమైన వాటిని పొందగలం?
దేవుణ్ణి ప్రార్థించకుండా ఆత్మ సంబంధమైన వాటిని దేవుడు మనకిస్తాడా? ఒకవేళ మనం అడగకుండా దేవుడు ఆత్మ సంబంధమైన వాటిని మనకు అనుగ్రహించాడనుకోండి, దాన్ని మనం ఎలా ఉపయోగిస్తాం? ఎలా వాడుతాం దాన్ని? అసలు ఆ ఆత్మ సంబంధమైనవి ఏమిటో మనకి తెలియకుండా మనం వాటిని ఎలా పొందగలం? ఎలా మనం వాటిని అనుభవించగలం? ఎలా మనం వాటిని అనుభవించం? అందుకనే కొలసీలు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 1 నుండి మనము 12 వచనాలను చదువుకుంటే, ఆత్మ సంబంధమైన వాటి కోసం కొలసీ సంఘస్థుల కొరకు పౌలు గారు చేసిన ప్రార్థన మనం చూడాలి. మొట్టమొదటిగా ఏమంటాడంటే, మీ నిమిత్తం ప్రార్థన చేయటం అనక మీరు సంపూర్ణ జ్ఞానమును అనే మాటను ఉపయోగిస్తాడు. ఏం కలిగి ఉండాలంటున్నాడు? సంపూర్ణ సంపూర్ణమైన జ్ఞానం కలిగి ఉండాలి. అలాగే ఆత్మ సంబంధమైన వివేకము గలవారుగా ఉండాలి అని అంటాడు. సంపూర్ణమైన జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేకము, ఈ రెండు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. దేవుని గురించిన జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. సంపూర్ణమైన జ్ఞానం, ఆత్మ సంబంధమైన వివేకం, ఇవి ఆత్మ సంబంధమైనవి. ఆత్మలో వర్ధిల్లుతున్నాడు ఎవరు? గాయకుడు. ఆత్మలో వర్ధిల్లటం అంటే ఆత్మ సంబంధమైన వాటి కోసం పౌలు గారు చేసే ప్రార్థన మనకు తెలిస్తే మనం కూడా వీటి గురించి ప్రార్థన చేస్తాము. ప్రియమైన వారులారా, మనం వాటి గురించి తెలుసుకోకుండా మనం వాటిని ఎలా దేవుణ్ణి అడగగలము? ఒకవేళ దేవుడు అడగకుండా వాటిని చేయగలిగితే పౌలు గారు వాటి కోసం ఎందుకు ప్రార్థన చేస్తాడు? ఎందుకు పౌలు గారు దానికోసం దేవుణ్ణి ఎంత ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాడు? ఖచ్చితంగా ఇవి దేవుడు ప్రార్థించటం ద్వారా దేవుడు వీటిని అనుగ్రహిస్తాడు. ఇది మనం గమనించాలి. అందుకని ఈ దినాన మీరు ఆత్మ సంబంధమైన వివేకము గలవారుగా ఉండాలి. అంతేకాకుండా మీరు ఇంకా సంపూర్ణమైన జ్ఞానం కూడా కలిగి ఉండాలి. ఇవి దేవుడు మాత్రమే ఇవ్వగలడు. అందుకనే దేవుణ్ణి వీటిని ప్రార్థించి మాత్రమే మనం వాటిని పొందాలి. జ్ఞానం మనల్ని దేవునికి భయపడేలా చేస్తుంది. పాపం చేయకుండా చేస్తుంది. ఇది మనం గుర్తించాల్సిన విషయం. ఇది మనం గుర్తించాలి. దేవుని పట్ల భయభక్తులు మన జీవితాల్లో దేవుని పట్ల కూడా భయభక్తులు కలిగేలా జీవిస్తుంది. అంటే ఈ లోక సంబంధమైన జ్ఞానం కలిగి ఉంటే మన జీవితంలో సరిపోతుంది అనుకోవటం పొరపాటు. ఆత్మ సంబంధమైన జ్ఞానం కలిగిన వారుగా, అలాగే వివేకము కలిగిన వారుగా ఉండాలి. తర్వాత దేవుని చిత్తం పూర్ణంగా గ్రహించు వారై ఉండాలి. అంటే దేవుని చిత్తాన్ని మీరు తెలుసుకున్న వారుగా ఉండాలి. దేవుని చిత్తం ఎలా తెలుసుకుంటామండి మనం? తెలుసుకోవటానికి ఉన్న మార్గం ఏంటి అని అంటే, దేవుని చిత్తం బైబిల్లో సంపూర్ణంగా బయలుపరచబడింది. ఎవరైతే దానిని చదువుతారో వారు దేవుని చిత్తాన్ని గ్రహించగలరు. దేవుని వాక్యాన్ని వినకుండా, దేవుని వాక్యాన్ని చదవకుండా దేవుని చిత్తాన్ని తెలుసుకోవటం అనేది సాధ్యం కాదు. అందుకనే దేవుని చిత్తాన్ని మీరు పూర్ణంగా గ్రహించాలి అని అంటే
మీరు ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని చదవాలి. ఇది మూడో విషయం. నాలుగో విషయానికి వెళ్ళగలిగితే ఏమని చెప్తున్నాడు? నాలుగో విషయంలో మనము ప్రతి సత్కార్యంలో సఫలమగుచు అనే మాట చెప్తుంది. అంటే మంచి కార్యాలు చేసే విషయంలో మీరు ఫలించాలి. అర్థమైందా? మంచి కార్యాలు చేసే విషయంలో మీరు ఫలించాలి. మంచి కార్యాలు చేయటంలో క్షీణించకూడదు, ఫలించాలి. మంచి చేయటం ఏదో మనం ప్రారంభించాం, ఏదో మనకి అవమానమో, నిందో కలిగిందని చెప్పి మనం ఇంకెప్పుడు మంచి చేయకూడదండి అనుకోకూడదు. మంచికి పోకూడదు అని అనుకోకూడదు. మంచి కార్యాలు చేయటంలో మీరు ఫలించాలి. అలాగే దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అనే మాట చెప్తాడు. దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు. అంటే దేవుని గురించిన జ్ఞానం ఈ దినాన మనుషులకు లేకపోవటం వల్ల ఏమైపోతున్నారు? వ్యర్థమైన వాటిని అన్నిటిని కూడా మానవులు కలిగి ఉంచారు. అందుకని దేవుని గురించిన జ్ఞానం మానవులకి ఎంతో అవసరం. దాని విషయమై కూడా అభివృద్ధి పొందాలి. అన్ని విషయంలో మీరు ప్రభువుని సంతోషపెట్టాలి. ఆత్మ సంబంధంగా వర్ధిల్లటం అంటే మీరు సంతోషంగా అన్ని విషయాల్లో ఉండటం కాదు. అన్ని విషయాల్లో ప్రభువును సంతోషపెట్టేవారిగా ఉండాలి. ఆయనకి తగినట్లుగా నడుచుకోవాలి. అంటే ఆయనకు అనుకూలంగా మన జీవితాలు ఉండాలి. తర్వాత ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును అనే మాట చెప్తాడు. ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పు. అంటే మీ కష్టాల్లో, శ్రమల్లో ఓర్పుగా మీరు దేవుణ్ణి ప్రార్థించే విషయంలో జవాబు కొరకు మీరు ఎలా ఉండాలి? ఓర్పుగా ఉండాలి. ఇది దేవుని కొరకు మనం ఎదురు చూచే ఆ ఓర్పు ఏదైతే ఉందో, ఆ జవాబు కొరకు ఓర్పుతో ఉండటం ఏదైతే ఉందో, అది ఆనందంతో కూడిందే గాని దుఃఖంతో కూడినది కాదు ఓర్పు. ఆత్మ సంబంధమే. తర్వాత దీర్ఘశాంతమును కనపరచునట్లు అనంట. ఏంటంట? దే జవాబు కొరకు ఓర్పు ఎలాగవసరమో దీర్ఘశాంతం కూడా కనపరచాలంట. దీర్ఘశాంతం అంటే ఎవరి పట్ల చూపిస్తాం? దేవుని పట్ల చూపించేది దీర్ఘశాంతం కాదు. ఓర్పు అనేది ప్రజల పట్ల దేవుడు ఆహ్, బ ఓర్పు అనేది దేవుడిచ్చే జవాబు ఏదైతే ఉందో, అభివృద్ధి కొరకు, జవాబు కొరకు దేవుని పట్ల చూపించేది. ఓర్పుగా, ఓర్పుగా ఉండాలి. దేవుడు మిమ్మల్ని హెచ్చించేదాకా, దేవుడు మీకు జవాబిచ్చే వరకు కూడా మీరు ఓర్పుగా ఉండాలి. జవాబు కొరకు. మరి దీర్ఘశాంతం కనపరచాలి అనంటే ఎవరి విషయంలో? మనుషుల విషయంలో దీన్ని దీర్ఘశాంతాన్ని ఖచ్చితంగా మీరు కనపరచాలి. దీర్ఘశాంతం అనంటే మిమ్మల్ని ఎవరో బాధ పెట్టారు, ఎవరో ఇబ్బంది పెట్టారు, ఎవరో మిమ్మల్ని కష్టపెట్టారు. వారి పట్ల దీర్ఘశాంతం కనపరచడం అంటే వారి మీద ద్వేషం లేకుండా, కోపం లేకుండా, ప్రతీకారం తీర్చుకోవాలనే మనసు లేకుండా ఉండటమే దీర్ఘశాంతం వారి పట్ల మీరు చూపించటం. ఇది మనుషుల పట్ల మన అనుదినం ప్రకటించాలి, కనపరచాలి. మిమ్మల్ని గాయపరిచిన వాళ్ళున్నారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారున్నారు, మిమ్మల్ని శ్రమ పెట్టిన వారున్నారు. వారి పట్ల మీరు ఎలా ఉండాలో తెలుసా? ద్వేషం లేకుండా, కోపం లేకుండా, దీర్ఘశాంతాన్ని మీరు కనపరిస్తే అదే దీర్ఘశాంతం. కోపం లేకుండా, ద్వేషం లేకుండా, ప్రతీకారం తీర్చుకోకుండా ఉంటే అదే దీర్ఘశాంతం. మరి ఈరోజు మనకి ఎవరో చేశారని వారి గురించి ఎంత ద్వేషంతో ఉన్నాం, ఎంత కోపంతో ఉన్నాం, ప్రతీకారం ఎప్పుడు చూడాలి, ఎప్పుడు తీర్చుకోవాలనుకుంటున్నాం. ఇది దీర్ఘశాంతం కాదండి. దీర్ఘశాంతం అంటే మనుషుల పట్ల చూపించి మనం మారాలని దేవుడు దీర్ఘశాంతం చూపిస్తున్నాడా? అలాగే మనుషుల పట్ల కూడా మనం దీర్ఘశాంతం ఎందుకు చూపించాలి? నిజంగా వారు మారాలనే చూపించాలి. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత అంటాడు, ఆ
ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలంతో బలపరచబడవలనని అనే మాట చెప్తారు. మీరు బలపరచబడాలి. ఆత్మ సంబంధంగా మీరు బలపరచబడాలని, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలిన వారగుటట్లు మనల్ని పాత్రులుగా చేసిన తండ్రి కృతజ్ఞత చెల్లించాలి అని దేవుని బ్రతిమలాడుకుంటున్నారు. అంటే పరలోక సంబంధంగా పరిశుద్ధుల యొక్క స్వాస్థ్యములో పాలిన వారన్నట్లు ఆయన మనల్ని ఏం చేశాడంట? పాత్రలుగా చేశాడు. చూడండి, పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలిన వారగునట్లు మన పాత్రలుగా చేసింది ఎవరో? దేవుడే. అందుకే పరలోకంలోకి వెళ్ళి ఎవడో నేను పరలోకానికి వచ్చా, నన్ను ఎలా మార్చుకున్నానో మీకేం తెలుసు అని ఎవడు గొప్పలు చెప్పడానికి ఉండదు. అక్కడికి వెళ్ళటానికే మన పాత్రలుగా చేసింది ఎవరంట? దేవుడు. పాత్రలుగా దేవుడు చేయకపోతే అక్కడికి మనం వెళ్ళం. పాత్రలుగా చేసిన దేవుడికి మీరు ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రభువా, పరలోకానికి ఆ పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలిన వారగినట్లుగా నన్ను పాత్రగా చేసినందుకు నీ కృతజ్ఞతలు నాయనా అని ఇప్పటి నుంచే చెల్లించాలి దేవుడికి మీరు. మాకు రక్షణ ఇచ్చావు, మమ్మల్ని మార్చావు, మమ్మల్ని పాత్రలుగా చేసావు, నీకు కృతజ్ఞతలు నాయనా అని దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఇది ఆత్మ సంబంధమైన వాటి కోసం పౌలు గారు చేసిన ప్రార్థన. ఇక్కడ ఎక్కడైనా మీరు ధనవంతులు అవ్వాలి, మీరు స్వస్థత పొందాలి, మీ అప్పులు తీరాలి, మీకు సొంత ఇల్లులు కావాలి, ఇలాంటి అంశాలు ఏమైనా ఉన్నాయి ఇందులో? ఏం కనబడవు. కేవలం ఆత్మ సంబంధమైన వాటి కోసం ప్రార్థన చేస్తాం. మనం ఏంటంటే ఎప్పుడు వీటి కోసం ప్రార్థన చేయటం మానేసి, మనం అప్పులు తీరాలి, కష్టాలు తీరాలి, రోగాలు తీరాలి, వీటి కోసమే ప్రార్థన. వాటి కోసం ప్రార్థన చేయటం తప్పు కాదు. కానీ ఆత్మ సంబంధమైన వాటి కోసం ప్రార్థన చేయటం మానేసి ఎల్లప్పుడూ ఈ ఈ ఈ అప్పులు తీరాలి, కష్టాలు తీరాలి, శ్రమలు తీరాలి, రోగాలు నయమవ్వాలి, వీటి కోసమే ప్రార్థన చేస్తే అది తప్పవుతుంది. అందుకనే పౌలు గారు ఏం చేశారంట, గాయకు ఎందులో వర్ధిల్లుతున్నాడని యోహాను చెప్తున్నాడు? ఆత్మలో వర్ధిల్లుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. తర్వాత నువ్వు అన్ని విషయాల్లోనూ వర్ధిల్లాలి. మొదట ఏమంటున్నాడు? ఆత్మలో వర్ధిల్లాలి. తర్వాత నువ్వు అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లాలి. అంటే నువ్వు ఇంకా ఆర్థిక పరమైన వాటి విషయమై కూడా నువ్వేమవ్వాలి? వర్ధిల్లాలి. మీరు ఆత్మలో వర్ధిల్లటం మానేసి మీరు అన్ని విషయాల్లోనూ ఇంకా దేవుడు వర్ధిల్లాలి, దేవుడు ఆశీర్వదించాలని అనుకుంటారు. కాదు. అన్ని విషయాల్లో నువ్వు ఆశీర్వదించబడాలి కోరుకుంటున్నాడు యోహాను అతని గురించి. కోరుకుంటున్నాడు వాటి గురించి. మీరు కూడా అన్ని విషయాల్లో బాగుండాలి. కానీ అంతకన్నా ముందుగా మీరు ఆత్మలో వర్ధిల్లాలి. తర్వాత చదువుతున్నాను చూడండి. సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను అని అంటాడు. సౌఖ్యంగా ఉండాలంటే ఏంటి? ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాడట. అంటే గాయకి అనారోగ్యంగా ఉండే స్థితిలో ఉన్నాడు. అతని పరిస్థితి ఆరోగ్యకరమైనది కాదు, అనారోగ్యమైనది. అందుకనే ఆయన గురించి ఏమని నువ్వు ఆరోగ్యంగా ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థన చేస్తారా? ఆరోగ్యంగా లేడు కాబట్టి ఆరోగ్యం కోసం ప్రార్థిస్తాం. అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇతను అనారోగ్యంగా ఉంటే ఎందులో వర్ధిల్లుతున్నాడు చెప్పండి? ఆత్మలో మొదట వర్ధిల్లాడు. రెండో అంశం ఏం చెప్తున్నాడు? నువ్వు ఆత్మలో వర్ధిల్లుతున్నావు కాబట్టి ఇంకా నేను దాని విషయమై ప్రార్థన చేయాల్సిన, కానీ నువ్వు అన్ని విషయాల్లోనూ వర్ధిల్లొచ్చు, సౌఖ్యంగా ఉండవాలని నేను ప్రార్థన చేస్తున్నాను అన్నట్టు. ఈరోజు నిజంగా యేసు ప్రభు వారు మనందరి కొరకు మొరపెడుతున్నారు. దైవజనులు మన కోసం దేవుణ్ణి వేడుకొచ్చున్నారు. మనం ఏం చేయాలి?
ఆత్మ సంబంధంగా మనం వర్ధిల్లేవారుగా ఉండాలా? లేకపోతే ఎంతసేపు అన్ని విషయాల్లోనూ వర్ధిల్లేవారుగానే ప్రార్థనలు చేస్తారు. ఇతను చూడండి, అనారోగ్యంతో ఉండి కూడా ఆత్మలో అనారోగ్యంతో ఉండి కూడా ఇతను ఆత్మలో వర్ధిల్లుతున్నాడు. ఇది కదా! మనకన్నీ బావున్నాయి. కానీ దేవునికి వెళ్ళే మంచి సన్నిధికెళ్ళే అవకాశం ఉంది. ప్రార్థనలో పాల్గొనే అవకాశం ఉంది. వాక్యం చదువుకునే అవకాశం ఉంది. కానీ ఏమి సమయాన్నంతా వృధా చేస్తూ, వ్యర్థం చేస్తూ పోతున్నాం మనం. కానీ గాయకు అనారోగ్యంతో ఉండి కూడా ఎందులో వర్ధిల్లాడు? ఆత్మలో వర్ధిల్లాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మలో వర్ధిల్లాడు. ఈ దినాన మీరు ఆత్మలో వర్ధిల్లాలి. ఆత్మలో అభివృద్ధి చెందాలి. వాటి కోసం దేవుని వేడుకోవటం, ప్రార్థన చేయటం, సన్నిహితమైన సహవాసంలోకి వెళ్ళటం అత్యంత ప్రాముఖ్యమైనదని గ్రహించి, గుర్తించి ఆ విధంగా నడవలసిందిగా ప్రభువు పేరిట మీకు మనవి చేస్తున్నా. అట్టి కృపలో దేవుడు మనల్ని అందరినీ కూడా నడిపించడానికి ఆశపడుతూ ఈ ఉదయకాలంలో గాయకు గురించి మాట్లాడాడు. ఈ గాయకు గురించి విన్నాక మన జీవితంలో అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను దేవునికి సన్నిహితంగా వెళ్ళాలి. రెండో విషయం ఏంటంటే, నేను ఆత్మలో వర్ధిల్లాలి. అందుకని కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం 12వ వచనాల వరకు చదవండి. వాటి కోసం మీరు దేవుని వేడుకోనండి. దేవుడు అనుగ్రహిస్తాడు. తదుపరి మూడోది ఏమని చేశాడంటే, నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లుతూ అనేమాట. మీరు అన్ని విషయాల్లో బాగుండాలి. అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. మీ అప్పులు, కష్టాలు, బాధలు తీరాలి. మీరు ఆశీర్వదించబడాలి. మీరు దీవించబడాలి. నిజమే. వీటి విషయమై ఎప్పుడు మనం లేకుండా ఉండిపోకూడదు. ఇవి కూడా దీవించబడాలి. కానీ మొదటిగా ఎందులో వర్ధిల్లాలి మీరు? ఆత్మలో వర్ధిల్లాలి. ఎలాంటి పరిస్థితులు ఆత్మలో వర్ధిల్లుతున్నాడు ఈయన? అనారోగ్య పరిస్థితులున్నా ఆత్మలో వర్ధిల్లుతున్నాడే. మరి మీరు? మనకన్నీ బాగున్నాయి కదా! మనం ఎలా ఎదుగుతున్నాం? ఎలా అభివృద్ధి చెందుతున్నాం? ఆలోచించండి. మా పెద్దమ్మ గారు మంచం మీద పడిపోయారు 3.5 సంవత్సరాలు. ఈ 3.5 సంవత్సరాలు కూడా ప్రతి శుక్రవారం కూడా ఆవిడ ఉపవాసం ఉండేది. మంచం మీద ఉండి కూడా ఆవిడ బైబిల్ చదివేసింది 3 సార్లు దగ్గర. పూర్తి చేసేసింది 3 సార్లు. ఉదయం ప్రార్థన, రాత్రి ప్రార్థనలు ఆ మంచం మీద ఉండే చేసింది. ఆమె లేచి ఎక్కడికి వెళ్ళలేదు. మంచం మీద అన్ని ఆవిడ ప్రభువునందు నిద్రించారు. కానీ ఆమె మంచం మీద ఉన్న బైబిల్ చదవటం మాత్రం మానలేదు. దేవునికి స్తుతి చెప్పడం మానలేదు ఆమె. బైబిల్ 3.5 సంవత్సరాలు 3 సార్లు పూర్తి చేసింది. ప్రార్థన చేసింది. రాత్రులు, పగలు ఉపవాసాలు ఉన్నది. ప్రతి శుక్రవారం ఉపవాసం ఉండేది మంచి. నిజంగా ఇది కదా దేవుని తాము చేసిన మంచి సహవాసం. చక్కగా వర్ధిల్లింది. దినం కూడా మనం ఆ విధంగా వర్ధిల్లుదాం. ఆత్మలో వర్ధిల్లుదాం. అన్ని విషయాల్లో వర్ధిల్లుదాం. మీరు ఆరోగ్యంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థన చేస్తాం. కాబట్టి దేవునికి సన్నిహితంగా ఉందో అటు కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. 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 స్తోత్రం. ఉదయకాల సమయంలో మరి వికాసయ్య గారు మంచి వాక్యం వివరించారు. మరి యోహాను గారికి అతి ప్రియుడైన గాయు గురించి ప్రవర్త 3వ అధ్యాయం 3వ యోహాను పత్రికలో మరి దేవుడు ముందుగానే మరి గాయని నా ప్రియుడా అని 5 సార్లు చెప్పి ఉన్నాడని, అలాగే మనం కూడా మరి సంపూర్ణమైన జ్ఞానము ఆత్మ సంబంధాన్ని వివేకము కలవారమే ఉండాలని, దేవుళ్ళు ఇంకా మనం వర్ధిల్లుతూ ఉండాలని, మనకి ఆత్మను వర్ధిల్లుచున్న ప్రకారం నీవును అన్ని విషయాల్లో వర్ధిల్లమని, మన ఆత్మ చల్లారిపోకుండా దేవుని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలని, మనం దేవుని ప్రార్థించే వారంగా ఉండాలని చక్కటి విషయాలు, మనకి తెలియని విషయాలు ఎన్నో చెప్పారు అయ్యగారు. అందుబట్టి మరొకసారి వందనాలు అయ్యగారు.
వందనాలు. వందనాలండి. ముగింపు ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇవ్వండి అయ్యగారు. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, నీ బిడ్డలు ఆత్మలు వర్ధిల్లే కృపను అనుగ్రహించు. నిజమైన ఆయన సంపూర్ణమైన జ్ఞానమును వివేకము గలవారుగా ఉండేటట్లుగాను, అదే విధంగా నీ చిత్తం పూర్ణంగా గ్రహించేవారుగా ఉండాలని ప్రభా, ఇదిగో ప్రభా, అన్ని విషయాల్లోనూ నిన్ను సంతోషపెట్టేవారుగా ఉండాలని, నీకు అనుకూలమైన దాన్ని ఎల్లప్పుడూ చేసేవారుగా ఉండాలని ప్రభా, ఇదిగో నాయనా, నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు నీకు అనుకూలంగా ఎల్లప్పుడూ నీ బిడ్డలను నడుచుకోవాలని, ఓర్పుని కనపరిచేవారుగా, దీర్ఘశాంతాన్ని కనపరిచేవారుగా, అయా తేజో వాసులైన పరిశుద్ధులతో పాలిన వారగునట్లుగా పాత్రలుగా చేసినందుకు ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లించేవారుగా ఉండాలి. సత్కార్యాల్లో ఫలించేవారుగా ఉండాలి. నీ విషయమై జ్ఞానమందు అభివృద్ధి పొందేవారుగా ఉండాలని ఆత్మ విషయమై నీ బిడ్డలకు ప్రార్థన చేసినప్పుడు అన్నిటిలో కూడా బిడ్డలు వర్తిల్లే కృపను అనుగ్రహించు. రెండోదిగా అన్ని విషయాల్లోనూ కూడా బిడ్డలు ఆశ్రయించు. ఆర్థిక పరమైన ప్రతి ఆశీర్వాదం, ఆరోగ్యపరమైన సమస్యలన్నీ పరిష్కరించాలి. దీర్ఘాయు చేత బిడ్డలను తృప్తిపరిచి కాపాడమని, మేలు చేసి నడిపించమని ప్రార్థిస్తాం. ఎల్లప్పుడూ నీకు సన్నిహితంగా ఉండి జీవించే భాగ్యాన్ని మహిమ తెచ్చుకోండి. దినమంతా నీ కృప, కాపుదల, క్షేమం, భద్రతలో మమ్మల్ని, మా కుటుంబాలందరినీ మీరే నడిపించి మేలు చేసి మహిమ తెచ్చుకోమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తూ నీ బిడ్డలకు అవసరాలు, అక్కర్లన్నింటినీ తెచ్చమని ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. ప్రభు సంపూర్ణ తెలుగునుగా ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు మహాకృప, పరిశుద్ధాత్మ సహవాసం, కృపా, క్షేమం, భద్రత మనల్ని తోడుగా ఉండి నిరంతరం నడిపించి కాపాడి బలపరిచి భద్రపరచును గాక. ఆమేన్. వందనాలు గారు. జూమ్ లో ఉన్న వారందరికీ వందనాలండి. వందనాలు పాస్టర్ గారు. వందనాలండి. అందరికీ వందనాలండి. వరలక్ష్మి గారు